శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 1వ తేదీ అక్టోబర్ 2025 బుధవారం నాటి దినఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి లాభస్థానంలో రాహు గారి సంచారం బాగుంది. అలాగే పంచమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. షష్ఠ స్థానంలో రవి బుధులు బాగున్నారు. వెరసి 4 గ్రహాల యొక్క అనుకూలత ఎప్పుడైతే ఉందో మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా సాధించగలుగుతారు. స్థాన చలనం ఉన్నప్పటికీ చక్కటి లాభాల బాటలో ఉంటారు. అలాగే స్థాన చలనంలో కూడా మంచి మార్పులు వచ్చి అది మీ అభివృద్ధికి దారితీసే విధంగా ఉంటుంది. అలాగే ధనము యొక్క ఆవశ్యకత ఎంతైనా ఉంది. మనం ధనం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ఇంకొకసారి మళ్ళీ నిర్ణయం తీసుకుంటారు. అలాగే సంతానం బాగున్నారు. ఏదైనా మీరు మంత్రం తీసుకుని ఉంటే సాధన చెయ్యండి. వివాహాది శుభకార్యాల విషయంలో కొద్దిగా ఆలస్యమయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే ఈసరికే వివాహం అయ్యి దాంపత్య జీవితంలో ఉన్న వారికి భార్యాభర్తలకి ఏదైనా చిన్నపాటి కలహాలు వచ్చే విధంగా ఉంది. కాస్త ఓర్పు కలిగి ఉండండి. దుర్గామ్మ వారి పూజ విడవకుండా చేయండి. ఇన్ని రోజులు మీరు చేశారా లేదా అనేది ప్రశ్నే కాదు. ఇక ఇవాళ రేపు తప్పనిసరిగా చెయ్యండి. అమ్మవారి ఆశీస్సులు మీ మీద ఉంటాయి అని కూడా మరొకసారి తెలియచెప్తూ ఒక్క సంకల్పం చేసుకోండి. అన్ని విధాల ఆత్మసంతృప్తి కావాలి అని ఒక్క సంకల్పం చేసుకోండి. మీకు అన్నిటితో పాటు ఆత్మసంతృప్తిని కూడా ఇస్తుందమ్మ. కాబట్టి తప్పనిసరిగా ఈ పూజ పరిహారం చేసుకోవాల్సిందిగా మరీ సూచన చేస్తూ ఉన్నాను. అన్ని విధాల మీరు బాగుంటారు. ఇది చాలా చక్కగా చెప్పదగినటువంటి విశేషాంశంగా తెలియజెప్తూ శుభం. వృషభ రాశి. వృషభ రాశి వారికి అనేక విధాలుగా చాలా బాగుంది. ద్వితీయం యోగిస్తోంది, ఏకాదశం యోగిస్తోంది, చతుర్థం యోగిస్తోంది, షష్టం యోగిస్తోంది. ఇన్ని రకాలుగా బాగున్నప్పుడు ఇక బాలేనిది అంటూ ఏమి ఉండదు. ఎప్పుడైతే గురువు గారు శని గారు 2 పెద్ద గ్రహాల యొక్క అనుకూలత మీకు ఉందో మీరు చేపట్టిన కార్యక్రమాలలో విజయావకాశాలు ఉంటాయి. అలాగే అనేక రకాలుగా కీర్తి ప్రతిష్టలు, మాట మన్నన, మాట పరపతి, సన్మాన సత్కారాలు అందుకోవడము, కొత్త బిజినెస్లు పెట్టడానికి ఆలోచనలు, అలాగే ధనానికి ఇబ్బంది లేకపోవడము, వివాహాది శుభకార్యాలు కుదిరే విధంగా ఉండడము, రుణభారాలు తగ్గిపోవడము, మీకు ఇంకా కొంచెం ఎక్కువ రుణాలు కావాలంటే ఏదైనా ముఖ్యమైన పనుల నిమిత్తము అవి దొరకడము, ఊహించని విధంగా లాభాలు ఉండడము, ఉద్యోగ జీవితం బాగుండడము, అన్ని విధాలుగాను చాలా బాగుంది. కాబట్టి లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాలు మటుకు విడవకుండా చెయ్యండి. వీలైతే ఇవాళ రేపు 2 రోజులు కూడా ఇంకా దసరా పండుగలు ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా పూజ చెయ్యండి దుర్గమ్మ వారికి. మరింతగా బాగుంటారు మీరు. శుభం. మిథున రాశి. మిథున రాశి వారికి అనేక విధాలుగా కలిసి వచ్చేటటువంటి కాలం. ఇది ఎప్పుడో ప్రారంభమయ్యి అలాగే కొనసాగుతుంది. రాశిలో ఉన్నప్పుడు గురువుగారు ఇచ్చేటటువంటి ఫలితము 1000 దోషాలని తీసివేస్తుంది. అలాగా ముహూర్తంలో అసలు చాలా ప్రథమమైనటువంటి గ్రహం గురువు గారు లగ్నంలో ఉన్నారు అంటే ఇక వేరే ఏమి చూడనవసరం లేదు. అంత బ్రహ్మాండమైనటువంటి ఫలితాలను ఇస్తారని చెప్తాం. అలాంటిది గోచారంలో సాక్షాత్తు మిథున రాశిలోనే ఉన్నారు కాబట్టి ఇంకా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. తృతీయ స్థానంలో కేతువు బాగున్నారు. అలాగే చతుర్థ స్థానంలో బుధుడు బాగున్నారు. బుధాదిత్య యోగం బాగుంది. సప్తమ స్థానంలో చంద్రుడు బాగున్నారు. ఇంకా 4 గ్రహాల యొక్క ఉనికి ఎప్పుడైతే బాగుందో మీకు చాలా వరకు సాధారణం కన్నా మించిన మంచి ఫలితాలు ఉంటాయి. కీర్తి ప్రతిష్టలు, ధన ఆదాయం పెరగడము, మీ మాటకి పరపతి పెరగడము, కుటుంబం యొక్క సంక్షేమం బాగుండడము, అలాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఉండడము, మాతృవర్గ రీత్యా బాగుండడము, ఏదైనా చర్మానికి సంబంధించినటువంటి ఎలర్జీ ఉన్నట్లయితే అది ఒకసారి మళ్ళీ మీరు ఔషధ సేవ చేయవలసినటువంటి పరిస్థితి రావడము, వైద్య విద్యార్థులకి లేదా డాక్టర్స్కి చాలా బాగుండడము, అనేక విధాలుగా మీ ఆశయం సిద్ధించడము జరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ దుర్గామ్మ వారి పూజ చెయ్యండి. ఏది చేసినా ఏది చెయ్యకపోయినా ఇంకొక 2 రోజులు దుర్గామ్మ వారి పూజ చెయ్యండి. అద్భుతమైనటువంటి ఫలితాలు మీ సొంతం అని చెప్పి తెలియజేస్తూ పిత్రార్జితం బాగుంటుంది. పితృవర్గ రీత్యా బాగుంటారు. అలాగే ఉద్యోగ రీత్యా కూడా బాగుంటారు. అన్ని విధాలా మీకు మనశ్శాంతి కలిగించే కాలం.
చెప్పిన పరిహారాన్ని తప్పకుండా పాటించండి. మరింత మనశ్శాంతితో ఉండండి. శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి షష్ఠ స్థానంలో చంద్రుడు బాగున్నారు. అలాగే తృతీయ స్థానంలో రవి బుధులు బాగున్నారు. ద్వితీయ స్థానంలో శుక్రచర్ల వారు బాగున్నారు. వ్యయస్థానంలో గురువు గారి యొక్క స్థితి బాగుంది. అంటే 5 గ్రహాల యొక్క ఉనికి మీకు అద్భుతమైనటువంటి యోగాలను తెచ్చిపెడుతోంది. రాహు బాలేదు, శనిగారు బాలేదు, అయినా పర్వాలేదు. ద్వితీయంలో కేతువు కూడా బాలేదు, అయినా పర్వాలేదు. చతుర్థంలో కుజుడు బాలేదు, ఏమీ భయపడక్కర్లేదు. గురుబలం బాగుంది, బుధాదిత్య యోగం బాగుంది, శుక్రాచార్యుల వారి బలం బాగుంది. ఇంకా ఏమి కావాలండి? చంద్రుని యొక్క బలం కూడా బాగుంది. ధనము వస్తుంది, బాగా ధన ఆదాయం పెరుగుతుంది, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, అన్నదమ్ముల సహాయ సహకారాలు పెరుగుతాయి. అలాగే మాట తీరు బాగుంటుంది. భగవంతుని యొక్క అనుగ్రహం మీ పైన ఉందా అన్నట్టుగా కొన్ని మంచి శుభవార్తలు వింటారు. ఆ ఫలితాలు మీకు చేతికి వచ్చేటప్పటికి ఇంకా ఒక 10-15 రోజులు పడుతుంది. అప్పటికల్లా గురువుగారు రాశిలోకి వచ్చేసేయబోతున్నారు. తన ఉచ్చస్థానం అవుతూ ఉన్న కారణం చేత అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ, గురుగ్రహ స్తోత్రాలు పారాయణ చేయండి. అలాగే అమ్మవారి యొక్క పూజ చేసుకోండి. ఈ ఇన్ని రోజులు మీరు చేసుకున్నారా లేదా తర్వాత సంగతి, ఈ 2 రోజులు కూడా తప్పనిసరిగా చేసుకోండి. విజయం మీ పరం, కృషి మీ సొంతం, ఫలితాలు అద్భుతం. శుభం. సింహరాశి. సింహరాశి వారికి అనేక రకాలుగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. రాశిలో కేతువు, సప్తమంలో రాహువు, అష్టమంలో శనిగారు, ఈ 3 గ్రహాలు ఇబ్బంది పెడుతున్నాయి. అయితే రాశిలో శుక్రాచార్యుల వారు, అలాగే ద్వితీయంలో బుధుడు, బుధాదిత్య యోగము, తృతీయంలో కుజుడు, ఇవి లాభంలో గురువుగారు, ఇవి చాలా మీకు అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మీకు బాగా ఆలోచించి చూస్తే అనుకూలంగా ఉన్న గ్రహాలు ఉన్నాయి 4, ప్రతికూలంగా ఉన్న గ్రహాలు ఉన్నాయి ఒక 5. ఇవి ఎలాగా అనుకూలమా ప్రతికూలమా అనే మీమాంస వస్తుంది. మీకు శుభాశుభ మిశ్రమంగా ఉంది కాబట్టి ఎట్లా అయినా మంచి జరిగేది జరుగుతుంది. చెడుని నివారించుకోండి, చెడు ఏమీ జరగకుండా నివారించుకోండి. అందుకు గాను దుర్గమ్మ పూజ ఎంత బాగా ఉపయోగపడుతుందంటే, సప్తమ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ సంచారము మిమ్మల్ని చాలా చాలా ఇబ్బంది పెట్టే విధంగా ఉంది. కాబట్టి దుర్గాదేవికి పూజ చేస్తే ఈ రాహు యొక్క దుష్ట ప్రభావం అణగిపోతుంది. అలాగే శనిగారికి కూడా దుష్ట ప్రభావం ఏదన్నా ఇచ్చేది ఉంటే అది కూడా తగ్గిపోతుంది. మరి అష్టమ స్థానంలో ఉన్నారు కదా, కాబట్టి దుర్గా పూజ చెయ్యండి, మరింత అనుకూలం తెచ్చుకోండి. ఇది చాలా చెప్పదగ్గ సూచన. దుర్గ పూజ చేసిన తర్వాత ఇక మీరు ఎటువంటి పరిహారాలు అవసరం లేదు. ఈ ఒక్కటి చాలు, అంత పదునైన పరిహారం అన్నమాట ఇది. మన పాప ఫలాలన్నీ తొలగిపోవాలి అంటే ఒక పదునైనటువంటి ఆయుధం ఏమిటి అంటే దుర్గ పూజ. ఇది గుర్తుపెట్టుకొని చెయ్యండి. తప్పనిసరిగా మీరు వృద్ధిలోకి వస్తారు, మనశ్శాంతితో ఉంటారు, ఆత్మసంతృప్తితో ఉంటారని చెప్పి మరీ తెలియజేస్తూ ఉన్నాను. శుభం. కన్యరాశి. కన్యరాశి వారికి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రాహు గారి యొక్క ప్రభావము చాలా బాగుంది. అలాగే వ్యయస్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి ప్రభావం చాలా చాలా బాగుంది. ఇక మిగతా 7 గ్రహాల యొక్క అననుకూలత ఉంటూ ఉంది. ముందరే కన్యరాశి వారికి శని గారి యొక్క దృష్టి పడుతూ ఉన్న కారణం చేత రాశి మీద వీరికి అనేక రకాలుగా వ్యతిరేకతలు కనిపిస్తున్నాయి. అయ్యే పనులు అవ్వకపోవడం, మాట తీరు అంతగా మెప్పించలేకపోవడం ఎదుటి వారిని. అంటే ఎప్పుడు ఉన్నట్టుగానే ఇప్పుడు ఉంటారు, కానీ వీరు ఇప్పుడు ఏ మాట మాట్లాడినా అది వ్యతిరేకమైన అర్థంతో వెళ్ళిపోవడము, కుటుంబంలో ఐకమత్యత లేకపోవడము, స్వగృహ నిర్మాణంలో ఇబ్బందులు, ఉద్యోగ జీవితంలో పై అధికారుల యొక్క మందలింపులు ఉండబోవడము, ఏ పని ప్రారంభిస్తున్నా కూడా అది ఆలస్యం అవ్వడము, కష్టాలు రావడము, ప్రణాళికాబద్ధంగా వేసుకున్న వాటికి ప్రణాళికాబద్ధంగా అనుసరించడం కష్టం అవ్వడము, అలాగే దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి రావడము, ఇక పబ్లిక్ రిలేషన్స్ విషయంలో అంతగా అనుకూలత లేకపోవడము, జీవిత భాగస్వామి విషయంలో అపోహలతో కలిగిన జీవితం ఉండి అది చాలా చాలా ఇబ్బందిగా ఉండడము, అలాగే వివాహాది శుభకార్యాలు కుదరాలి అంటే కూడా అవి కుదరకపోవడము, ఇట్లాంటి ఇబ్బందులు
చాలా చాలా కనిపిస్తూ ఉన్న కారణం చేత వీరికి మనశ్శాంతి తక్కువ అవుతోంది. రావడానికి ధనం వస్తోంది, మిత్రుల సహాయ సహకారాలు అందుతున్నాయి, అలాగే ఆరోగ్యం కొంచెం బాగుందా అన్నట్టుగా ఉంటుంది. నూతనమైనటువంటి వస్తువుల్ని కొనుగోలు చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇవన్నీ మానసికమైన ఆనందాన్ని ఇస్తున్నాయా అంటే అంతగా ఇవ్వబోవడం లేదు. ఇప్పుడు ఈ సమయాన్ని మీరు చాలా జాగ్రత్తగా పరిహారాలు చేసుకోండి. దసరా నవరాత్రులలో ఇంకా 2 రోజుల పండుగలు ఉన్నాయి కాబట్టి ఈ 2 రోజులు కూడా దుర్గమ్మ వారిని బాగా పూజించండి. ఎప్పుడైతే మీరు దుర్గమ్మ వారిని పూజిస్తారో మీకు శత్రు బాధలు, రుణపీడలు, గ్రహ పీడలు ఇవన్నీ కూడా తగ్గిపోయేటటువంటి అవకాశం ఉంది. దుర్గమ్మ అంత పదునైనటువంటి తన త్రిశూలము చేత ఈ దుష్ట సంహారం చేసేసింది కాబట్టి మన యొక్క బాధలని కూడా ఆవిడ అలాగే సంహరించేస్తుంది అనేటటువంటి భావనని మనసులో బలంగా పెట్టుకుని ఈ 2 రోజులు కూడా దుర్గమ్మ వారికి పూజ చెయ్యండి. మీకు అద్భుతమైనటువంటి మనశ్శాంతి వస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. తులారాశి వారికి తృతీయ స్థానంలో చంద్ర సంచారం అద్భుతం, షష్ఠ స్థానంలో శని సంచారం అద్భుతం, నవమ స్థానంలో గురువు గారి సంచారం అద్భుతం. ఇక లాభస్థానంలో శుక్ర కేతువుల యొక్క స్థితి సంచారము చాలా చాలా బాగుంది. వెరసి 5 గ్రహాల యొక్క ఉనికి ఎప్పుడైతే మీకు అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తోందో ఇక మీరు వెనక్కి తిరిగి చూసి ఆలోచించాల్సిన అవసరం లేదు. అనేక విధాలుగా ఉన్నతి ఉన్నది. అన్నదమ్ములు బాగున్నారు, కుటుంబం బాగుంది, వ్యయ ప్రయాసలకి ఓర్చి అయినా విజయ అవకాశాలు తెచ్చుకుంటారు. అద్భుతమైనటువంటి ఆలోచన ఉంటుంది. కాస్త కోపం వస్తూ ఉన్నప్పటికీ కూడా ఏ విధంగా పనులు చేయించుకోవాలి అనేటటువంటి చాకచక్యాన్ని కలిగి ఉంటారు. శత్రువులు మిత్రులు అవుతారు. మిత్రులు మరింత ఆత్మీయత అనురాగాలతో ఉంటారు. అలాగే దూర ప్రాంత ప్రయాణాలన్నీ లాభిస్తాయి. అనుకోని విధంగా పిత్రార్జితం చేతికొస్తుంది. పితృవర్గానికి కూడా మీరు సహాయ సహకారాలుగా ఉంటారు. ఉద్యోగ జీవితం బాగుంది, వ్యాపార జీవితం కూడా బాగానే ఉంది. అలాగే ఊహించని విధంగా లాభాలను అందుకుంటున్నారు. ఇన్ని రకాలైనటువంటి శుభ ఫలితాలు మీకు ఉంటూ ఉండడంతో మీరు ఎప్పుడు పూర్వం నుంచి వస్తూ ఉన్నటువంటి ఈ శుభ పరంపరని ఇంకా ఆస్వాదిస్తూ మనకి చాలా బాగుంది కదా, భగవంతుడు అన్ని ఈ రకంగా కనికరించాడు కదా అనేటటువంటి కృతజ్ఞత చెప్పుకుంటూ ఉంటారు. అలాగే కృతజ్ఞతాపూర్వకంగా నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేయండి, లలితా సహస్రనామాల స్తోత్ర పారాయణ చేయండి. మరింత మానసికమైనటువంటి ప్రశాంతతతో ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ శుభం. వృశ్చిక రాశి వారికి దశమ స్థానంలో ఉన్న శుక్రాచార్యుల వారు బాగున్నారు. ఏకాదశంలో ఉన్నటువంటి రవి బుధులు బాగున్నారు. ఎప్పుడైతే 3 గ్రహాల యొక్క అనుకూలత వస్తోందో వీరికి పూర్వం కన్నా మేలైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అయితే ఇక్కడ చెప్పదగ్గ సూచన ఏమిటంటే కుటుంబం రీత్యా కొన్ని రకాల ఇబ్బందులు, కుటుంబ సభ్యులు మాట వినకపోవడము, ఐకమత్యం లేకపోవడము, అన్నదమ్ముల సహాయ సహకారం లేకపోవడము, మాతృవర్గ రీత్యా కూడా ఇబ్బందులు, సంతాన రీత్యా అయితే పూర్తిగా మీరు మౌనంగా ఉండవలసినటువంటి పరిస్థితి, రుణభారాలు పెరిగేటటువంటి పరిస్థితి, ఎక్కువ ఖర్చులు అయ్యేటటువంటి పరిస్థితి, అపవాదులు మీరు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి, వివాహాది శుభకార్యాల విషయంలో ఇంకా అనుకూల ప్రయత్నాలు లేవు అనేటటువంటి అసంతృప్తి, భార్యాభర్తలైతే వారి యొక్క జీవనం కొంచెం ప్రశ్నార్థకంగా ఉంటుంది. మనం ఏమిటి ఇలా ఎన్నాళ్ళు ఉంటాము, ఎడమొగం పెడమొగంగా ఉన్నాం కదా అని అనుకునే పరిస్థితి, వాళ్ళ మధ్య భిన్నాభిప్రాయాలు వచ్చేటటువంటి పరిస్థితి, ఇలాంటివన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. అయితే బాగున్న అంశాలు లేవా అసలు అంటే ఊహించని విధంగా ధనలాభం వస్తుంది, కీర్తి ప్రతిష్టలు వస్తున్నాయి, ఉద్యోగ జీవితం పూర్వం కన్నా మెరుగైనటువంటి స్థితి ఉంది. అయితే ఇప్పుడు మనము చెప్పుకుంటున్నటువంటి ఈ వ్యతిరేకమైనటువంటి భావనలన్నిటినీ మీరు తీసేయాలంటే ఒక్కటే మార్గం. ఈ దసరా పండుగలు ఇంకా 2 రోజులు ఉన్న కారణం చేత ఈ 2 రోజులు కూడా దుర్గమ్మ వారికి భక్తి తత్పరతలు ఏమాత్రం తగ్గకుండా భక్తితో పూజ చేయండి. అనేక రకాలుగా మీకు ఆత్మ సంతృప్తి లభిస్తుంది, ఉన్నతి లభిస్తుంది అని మరీ తెలియచెప్తూ ఉన్నాను. శుభం. ధనస్సు రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. రాశిలోనే చంద్రుడు,
తృతీయ స్థానంలో రాహువు, సప్తమ స్థానంలో గురుగారు, అలాగే నవమ స్థానంలో శని గారు, దశమ స్థానంలో రవి గారు, రవి బుధాదిత్య యోగము, ఇక ఏకాదశంలో కుజుడు. ఏమండి ఇంత అద్భుతమైన ఫలితాలు ఉన్నప్పుడు ఇక ప్రత్యేకంగా ఇది బాగుంది, ఇది బాగుంది, ఇది బాగుంది, ఇది బాగాలేదని చెప్పడానికి లేదు. అన్ని బాగున్నాయి. మీరు పట్టిందల్లా బంగారం. మీరు అనుకున్నవి అనుకున్నట్టుగా జరుగుతాయి. కార్యసిద్ధి జరుగుతుంది. మంచి ఉన్నత స్థానాల్లోకి వెళ్తారు. ధనము పెరుగుతుంది, కీర్తి పెరుగుతుంది, ఆదాయ మార్గాలు పెరుగుతాయి, ఆరోగ్యం బాగుంటుంది. నలుగురిలోనూ మీరు ప్రశంసించబడతారు. 10 మందికి మార్గదర్శకత్వంగా ఉంటారు. ఒక లీడర్షిప్ క్వాలిటీస్ పెరుగుతాయి. ఈ గజకేసరి యోగాన్ని తలపించే విధంగా జీవితం ఉంటుంది అని తెలియచేస్తూ అమ్మవారి యొక్క స్తోత్ర నామాలతో అమ్మవారికి పూజలు చేయండి. ఈ 2 రోజులు చేయండి. మీకు మరింతగా మనశ్శాంతి, మరింతగా అభివృద్ధి ఉంటుందని చెప్పి తెలియజేస్తూ శుభం. మకర రాశి. మకర రాశి వారికి ఒక్కటే ఒక విషయాన్ని చెప్తాను. శుక్రాచార్యుల వారు అష్టమ స్థానంలో బాగున్నారు, శని గారు తృతీయ స్థానంలో బాగున్నారు. అయితే ఈ బాగున్న 2 గ్రహాలు మీకు మంచి ఫలితాలనే ఇస్తున్నాయి. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఇస్తున్నాయి, మనోబలాన్ని ఇస్తున్నాయి, ధనాన్ని ఇస్తోంది. కొత్త వస్తువులు ఏమన్నా కొనుగోలు చేద్దామా, లేదా ఆభరణాలు కొనుగోలు చేద్దామా అనేటటువంటి ఆలోచన వస్తుంది. ఇవన్నీ బాగానే ఉన్నాయి. బాగున్న గ్రహాలు ఎలాగైనా బాగుంటాయి. బాలేని గ్రహాలు ఇచ్చే దుష్ట ఫలితాలను తగ్గించుకోవడమే మనము ఈ దినఫలాలు చెప్పుకోవడంలోని ఆంతర్యం. కాబట్టి ఈ 2 రోజులు కూడా చక్కగా మనకి దసరా పండుగలు ఇంకా ఉన్నాయి కాబట్టి దుర్గా అమ్మవారి పూజ చెయ్యండి, మనస్ఫూర్తిగా చెయ్యండి. అన్ని రకాల దోషాలు, ద్వితీయ స్థానంలో రాహు సంచార దోషము, సప్తమ స్థానంలో కేతువు సంచార దోషము, షష్ఠ స్థానంలో గురువు సంచార దోషము, అలాగే దశమ స్థానంలో కుజుని యొక్క సంచార దోషము. ఈ దోషాలన్నీ కూడా కాస్త ఉపశమించి మీకు మంచి మానసికమైన సంతృప్తి కలిగే విధంగా ఉంటుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. శుభం. కుంభరాశి. కుంభరాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి చంద్రుడు చాలా బాగున్నారు, పంచమ స్థానంలో ఉన్నటువంటి గురువు గారు చాలా బాగున్నారు. ఇక మిగతా ఏ గ్రహాల గురించి అయినా కూడా కాస్త దుష్ట ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. అయితే మీకు ఒక అద్భుతమైన వరం ఏమిటి అంటే గురువు గారు మీ రాశిని చూడడం. ఇది ఎంత అదృష్టవంతమైన కాలం అంటే, ఒక పక్క రాశిలో రాహు ఉన్నారు, ఇంకొక పక్క శని గారు ఉన్నారు ద్వితీయ స్థానంలో, అలాగే సప్తమ స్థానంలో కేతు ఉన్నారు. ఇవి చాలా బాధాకరమైనటువంటి సంఘటనల్ని సూచించే అవకాశం ఉంది. కానీ గురువు గారి యొక్క స్థితి ఎప్పుడైతే పంచమ స్థానంలో ఉండి నవమ దృష్టి చేత రాశిని చూస్తూ ఉన్నారో చాలా వరకు ఈ బాధలు ఉపశమింపబడతాయి. అయితే ఇక్కడ మీ కృషి కూడా అవసరం. గురువు గారు బ్రహ్మాండమైన స్థితిలో ఉన్నారు కదా, మనకి అన్ని మంచి జరిగిపోతాయి కదా అనేటటువంటి ధీమాతో కూర్చోకండి. మీ కర్తవ్యంగా మీరు దైవ బలాన్ని పెంచుకోవడానికి కావలసినటువంటి పూజ చెయ్యాలి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. ఎప్పుడైతే పూజ, పునస్కారము, యజ్ఞము, దానము, ధర్మము చేస్తారో మీకు ఈ గురుబలం కూడా తోడయ్యి ఈ చెడ్డ గ్రహాలు ఇచ్చేటటువంటి దుష్ట ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి బాగా తగ్గిపోవడానికి అవకాశం ఉంది. గురుబలం బాగుంది కదా అని చెప్పి ఉపేక్షించవద్దు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గే విధంగా ఉంది, కుటుంబంలో ఇబ్బందులు కనిపించే విధంగా ఉంది, క్రమశిక్షణ లేని విధంగా ఉంది, అన్నదమ్ముల యొక్క సహాయ సహకారం ఏ కోసైనా కనిపించదు, మాతృవర్గ రీత్యా కూడా అంతంత మాత్రంగానే ఉంది, రుణభారాలు పెరిగేటటువంటి అవకాశము, అలాగే వివాహాది శుభకార్యాలు కుదరవలసి ఉన్న వాళ్ళకి కుదరని అవకాశము, అలాగే దూర ప్రాంత ప్రయాణాలు ఉండడము, పిత్రార్జితాలు కూడా అంతగా చేతికి రాకుండా ఉండడము, కోర్టు వ్యవహారాలు అయితే అనుకూలంగా వెళ్తాయి, ఇప్పటికిప్పుడే తీర్పు వచ్చేస్తుందా అంటే ఇంకా రాకపోవడము, ఉద్యోగ జీవితంలో కూడా కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు కనిపిస్తూ ఉండడము, ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. అయితే లాభస్థాన రీత్యా బాగుంది, సంతాన రీత్యా బాగుంది, దైవీ ఉపాసనల ద్వారా బాగుంది, దైవభక్తి ప్రదర్శించుకోవడం ద్వారా బాగుంది. భగవంతుని ముందర మీరు ఇంకా ఇంకా సమయాన్ని ఒక ధ్యానం రూపంలో కానీ ఒక యజ్ఞం రూపంలో కానీ చేసుకోవడానికి చాలా మంచి అవకాశాలు వస్తున్నాయి అని చెప్పి తెలియజేస్తూ భగవంతుని యొక్క పాదాలు పట్టుకోండి. మీకున్నటువంటి ఈ ఇతరత్ర గ్రహ దోషాలన్నీ కూడా చక్కగా అవి అణగారిపోతాయి.
ముఖ్యంగా అమ్మవారి పూజ చేయడం ద్వారా, దుర్గా అమ్మవారి పూజ చేసుకోవడం ద్వారా మరింతగా మానసికమైన శాంతి ఏర్పడుతుంది. ఈ పండగ రోజులు ఇంకా 2 రోజులు ఉన్నాయి, ఇవాళ రేపు. కాబట్టి ఈ 2 రోజులు కూడా అమ్మవారి యొక్క ధ్యానంలో ఉండండి, అద్భుతమైనటువంటి ఫలితాలు పొందండి. శుభం. మీనరాశి వారికి దశమ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడు, షష్ఠ స్థానంలో ఉన్నటువంటి కేతువు గారి యొక్క స్థితి సంచారాలు చాలా చాలా మంచి ఫలితాలను ఇస్తున్నాయి. అయితే మనము ఇక్కడ ఒకటి తెలియచెప్పుకోవాలి. అర్ధాష్టమంలో గురుగారు ఉన్నారు, వ్యయస్థానంలో రాహు ఉన్నారు, రాశిలోనే శని గారు ఉన్నారు, సప్తమ స్థానంలో రవి బుధులు ఉన్నారు. అంటే ఈ ప్రధానంగా ఈ 5 గ్రహాల వ్యతిరేకత కనిపిస్తూ ఉంటున్నప్పుడు ఇంకా 2 రోజులు అమ్మవారి పూజలు జరుగుతూ ఉంటాయి. ఇన్ని రోజులు మీరు పూజలు చేస్తూ ఉన్నారు అంటే సరే, లేదంటే కనీసం ఈ 2 రోజులైనా అమ్మవారి పూజ బాగా చెయ్యండి. అద్భుతమైన ఫలితం ఉంటుంది మీకు. ఎందువల్ల అంటే వ్యతిరేకమైనటువంటి గ్రహాల యొక్క బాధలు, పీడలు మీకు లేకుండా చెయ్యాలి అంటే అమ్మ పాదాలు పట్టుకోవాలి. గురు బలము లేదు, శనిగారి బలం లేదు, రాహుగారి బలం లేదు, శుక్రాచార్యుల వారి బలము లేదు, కుజుడి బలం లేదు, బుధుల బలము లేదు. అంటే ఇన్ని రకాల గ్రహాల బలాలు లేకపోతూ ఉంటే మీరు ఏ విధంగా మనశ్శాంతితో ఉంటారు? ఇక్కడ ఒక అద్భుతమైన అవకాశం. ఇప్పుడు అమ్మ అన్ని రూపాలలోనూ పూజలు అందుకుంది. ఈ రోజున మహిషాసురమర్ధిని రూపంలో పూజలు అందుకుంటుంది. రేపు విజయదశమి కాబట్టి ఈ రాజరాజేశ్వరి రూపంలో పూజలు అందుకుంటుంది. ఇంతకు మించిన గొప్ప అవకాశం మళ్ళీ మనకి ఇప్పట్లో రాదు. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోండి. గ్రహస్థితుల యొక్క దోషాలు ఏవైనా ఉన్నాయా అంటే అది దేవి భగవతిని ఆరాధించితే మొత్తం పోతాయి. కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అద్భుతమైనటువంటి ఫలితాలు పొందండి. మీకు ధనము పరంగా వస్తోంది, ఉద్యోగ పరంగా బాగుంది, ఈ 2 పరంగా బాగానే ఉంది. కానీ మిగతా అన్ని విషయాలలోనూ కాస్త ఓర్పు కలిగి ఉండాలి. మీ కృషి మీరు చేస్తూ వెళ్ళాలి, దైవ పూజ చెయ్యాలి. కాబట్టి ఈ మహర్నవమి రోజున, రేపు విజయదశమి రోజున చక్కగా అమ్మని ప్రార్థించండి, అమ్మని పూజించండి, సకల సౌభాగ్య సిద్ధి పొందండి. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.